మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మనం చేసే ఫిష్లాక్ సర్జరీకి ఏదైతే ఉందో మనం కంప్లీట్ లేజర్‌లో చేస్తున్నాం. ఎటువంటి కోత, కుట్లు లేకుండా కంప్లీట్‌గా లేజర్‌ల ద్వారా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందన్నట్టు. ఈ లేజర్ ట్రీట్మెంట్ చేయడం వల్ల పేషెంట్ వితిన్ 2 డేస్‌లో రికవరీ అయితారు. థర్డ్ డే నుంచి వాళ్ళ ఆఫీస్‌కెళ్ళిపోవచ్చు. ఒకవేళ చిన్న సింపుల్ ఫిష్‌లా ఉంటే గనక నెక్స్ట్ డే నుంచి ఆఫీస్‌కెళ్ళిపోవచ్చు. ఎటువంటి డ్రెస్సింగ్స్ గానీ, ఎటువంటి కోత గానీ, ఎటువంటి కుట్లు గానీ, ఎటువంటి బ్లీడింగ్ గానీ, ఎటువంటి పెయిన్ గానీ ఉండదన్నట్టు. సో, అసలు ఎలా చేస్తాం? ఈ సర్జరీ ఎలా చేస్తాం? అసలు ఫిష్‌లా అంటే ఏంది? ఈ ఫిష్‌లలో రకాలేంటి? ఫిష్‌లా ఉన్నదా లేదా అనేది ఎట్లా గమనించుకోవాలి? ఫిష్‌లా లక్షణాలు మీకు ఐడియా వస్తే గనక మీకు ఫిష్‌లా ఉందా లేదా అనేది తెలుస్తూ ఉంటదన్నట్టు. సో, మామూలుగా మోషన్ బై ద్వారం చూసుకుంటే ఈ రకంగా మోషన్ బై ద్వారం ఉంటుంది. సో, మోషన్ బై ద్వారంలో పైన వైపున అంటే ఇప్పుడు ఒకవేళ మగవాళ్ళు అనుకుంటే గనుక బీజాల వైపున దీన్ని మనం 12:00 అని చెప్పి డివైడ్ చేస్తాము. కింద వైపున 6:00 అని, దీన్ని 3:00 అని, దీన్ని 9:00 అని చెప్పేసి మనం యూజువల్‌గా మోషన్ బై ద్వారాన్ని క్లాక్ వైజ్‌గా డివైడ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో, ఈ మోషన్ ద్వారం చుట్టూ ఎక్కడైనా గనక షెగ్గడ్డలు అంటుంటారు కదా! అంటే బాయిల్స్ అంటే స్వెల్లింగ్స్ ఇట్లాంటి స్వెల్లింగ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ స్వెల్లింగ్ చిన్న పులిపిరిలాగానే స్టార్ట్ అవుతుంది. చిన్న గడ్డలాగానే స్టార్ట్ అవుతుంది. బట్ వితిన్ 1 డే, 2 డేస్‌లో అది బాగా పెరిగిపోయి విపరీతమైన మంట, నొప్పి, అంతేకాకుండా విపరీతమైన ఫీవర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నట్టు.